రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవపల్లి డివిజన్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. జైబాబు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ప్రారంభమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్రరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో జైబాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తామని మహేష్ గౌడ్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతుందని ఆరోపించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు అవకాశం దొరికినప్పుడల్లా కూడా రాజ్యాంగంపై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని వంశీచంద్రరెడ్డి ఆరోపించారు. గాంధీ నడిచినటువంటి బాటలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సైనికుల్లా పనిచేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. అది చెప్పిన మొన్న కూడా చెప్పిన అదే క్యాస్ట్ ఈక్వేషన్ కలవలేదు అని అంటే రంగారెడ్డి జిల్లాలో ఇంకా నేను ఒక్కరినే గెలిచిన జిల్లాలో కాబట్టి నేనే వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళని గెలిపిస్తాను. అది మా వర్షన్ అంతా అదే ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా. అది చెప్పిన మొన్న కూడా చెప్పిన అదే క్యాస్ట్ ఈక్వేషన్ కలవలేదు అని అంటే రంగారెడ్డి జిల్లాలో ఇంకా నేను ఒక్కరినే గెలిచిన జిల్లాలో కాబట్టి